హాయ్ అండి. మా ఛానల్‌ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈ విధంగా ఒకసారి అయితే చేసి చూడండి. ఇది చపాతీలోకి అయినా, పూరీలోకైనా, బ్రెడ్ ఆమ్లెట్‌లోకైనా, వేడి వేడి అన్నంలోకి అయినా ఈ విధంగా ఒకసారి చేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ కర్రీని ఒక్కసారి చేసుకున్నాము అంటే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడైనా, రుచిగా ఏదైనా తినాలి అనిపించినప్పుడైనా ఈ కర్రీనైతే మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. అంత అద్భుతంగా ఉంటుంది. ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూద్దాం. ఈ కర్రీ కోసం ఉల్లిపాయలైతే తీసుకోవాలండి. 7 లేదా 8 ఉల్లిపాయలను మీడియం సైజు ఉల్లిపాయలనైతే తీసుకోవాలి. ఇప్పుడు వచ్చిన కొత్త ఉల్లిపాయలు కాకుండా మన దగ్గర ఏవైనా పాత ఉల్లిపాయలు ఉంటే వాటినైతే తీసుకోండి. పాత ఉల్లిపాయలు మరీ ఘాటు లేకుండా చాలా బాగుంటాయండి. ఇప్పుడు వచ్చే కొత్త ఉల్లిపాయలు అయితే ఘాటు ఎక్కువగా ఉంటాయండి. ఈ కర్రీ కోసం పాత ఉల్లిపాయలే అయితేనే టేస్ట్ చాలా బాగుంటాయండి. తొక్క ఒలిచేసి నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ కర్రీకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే చాలా బాగుంటాయండి. ఈ కర్రీని మనం ఆనియన్ బుర్జీ లేదా ఆనియన్ కర్రీ లేదా ఆనియన్ ఫ్రై అని చాలా రకాలుగా పిలుస్తారండి. ఎన్ని రకాలుగా పిలిచినా కానీ ఈ కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను ట్రై చేసినాకనే చెప్తున్నాను. ఇలా ఒకసారి మొత్తం ఉల్లిపాయలన్నీ కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం మనం తీసుకున్న 7 లేదా 8 ఉల్లిపాయలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా పక్కన అయితే పెట్టేసుకోవాలండి. తర్వాత ఈ కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ మొత్తం మగ్గేసరికి టైం అయితే పడుతుందండి. ఈ కర్రీలో కాస్త ఆయిల్ ఎక్కువనే ఉంటేనే చాలా బాగుంటుందండి. 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఇది కర్రీ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు చేసుకోకూడదు. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మనము ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని దీంట్లో 2 పచ్చిమిరపకాయలను అలాగే 2 ఎండుమిరపకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దీంట్లో రుచికి తగినంత సాల్ట్ అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలను అయితే మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయలు మరీ కలర్ మారాల్సిన అవసరం లేదండి. ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో రుచికి తగినంత కారం వేసేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కాస్త ఎక్కువే వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గించిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి అయితే వేసేసుకోండి. దీంట్లో ఎక్కువ మసాలాలు ఏమీ అవసరం లేదండి. సింపుల్గా 5 నిమిషాల్లో ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ధనియా పొడి వేసుకున్న తర్వాత పైనుంచి కాస్త కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు కలిపి మూత పెట్టేసి మనం మగ్గించుకున్నామంటే మనకు ఆనియన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది రైస్లోకైనా రోటీస్లోకైనా చాలా బాగుంటుందండి. కావాలి అంటే దీంట్లో 4 ఎగ్స్ పగలగొట్టేసి వేసుకొని ఎగ్ బుర్జీ కూడా చేసేసుకోవచ్చు. ఇది చాలా విధాలుగా తినొచ్చండి. చపాతీలోకైనా రోటీస్లోకైనా అలాగే వేడి వేడి అన్నంలోకైనా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.